హాయ్ అండి. నేను మీ సంధ్య. తండలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మండే రోజు వ్లాగ్ అండి. ఇక్కడైతే మండే రోజు మార్నింగ్ 4:25 అయిందనమాట ఇక టైము. ఈరోజైతే ఒక 10 మినిట్స్ ముందే లేచాను. మండే అనేసి ఇంక ఈరోజైతే పటాలు మొత్తం శుభ్రం చేసుకుంటాను నేనైతే. అందుకోసం అయితే ఒక 10 మినిట్స్ ముందు లేచాను కానీ ఈరోజు ఒక 1 అవర్ లేట్ అయిపోయిందనమాట. ఎప్పుడూ రావు అంత తొందరగా నీళ్ళు. రోజు 6:30, 7కి వస్తాయన్నమాట మార్నింగు. ఈరోజైతే మాత్రం ఎందుకో తెలియదు కానీ 4:20కే నీళ్ళైతే పారుతున్నాయి అనమాట. ఎలాగో పారుతున్నాయి కదా అనేసి నేను మళ్ళీ నెక్స్ట్ ఏమైనా రావేమో అనేసి 2 డ్రమ్ములకు పట్టేస్తానండి. ఇంకా కాదు, ఈరోజు మా ఆఫ్టర్నూన్ దాకా నీళ్ళు పారుతూనే ఉన్నాయన్నమాట. అదే మా హస్బెండ్ 6:30కి అలా వస్తే మా హస్బెండే పడతాడు. నేను ఓన్లీ ఇంకా పని అయితే చేసుకుంటానన్నమాట. ఇంక ఈరోజు నేను మొత్తం నీళ్ళైతే పట్టేసి వచ్చి ఇక్కడైతే కసువు చిమ్మేసుకొని నీళ్ళు కూడా చిలకరించేసుకొని ముగ్గు అయితే వేయడం స్టార్ట్ చేశాను. నాలో ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే ముగ్గు వేసేదాకా అంటే చుక్కలు పెట్టేదాకా కూడా నాకు ఏ ముగ్గు వేస్తున్నానో తెలియదు అనమాట. ఇంకా అలా వేస్తానన్నమాట. అదే ఒక్క 10 ముందు రోజు నైట్ ఒక్క 10 మినిట్స్ నాకు ఏదొచ్చు అని ఆలోచించినా కూడా పెద్ద పెద్ద ముగ్గులే వేయగలుగుతాను. కానీ నేనంత ఆలోచించను అనమాట. ప్రతిసారి అనుకుంటాను రేపేం ముగ్గు వేయాలనేది గుర్తు చేసుకోవాలి అనేసి. కానీ అది ఎప్పుడూ జరగదనమాట. అందుకు ఈరోజు కూడా అంతే. చుక్కలు పెట్టేంత వరకు కూడా మతికి లేదు. అందుకే డిజైన్ ఒకలా ఉంది కదా. ఇంకా ఈ ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ముగ్గు పెట్టేసి వచ్చిన తర్వాత నిన్న నైట్ అయితే వర్షం పడిందండి. నాకు ఒక పిచ్చి ఉందనమాట. వర్షం పడినా ఏం పడినా ఇంటి ముందైతే కసువు కొట్టాలి, ఇది మొత్తం కడగాలన్నమాట. వీక్లీ 3-4 టైమ్స్ కడుగుతానండి. మా హస్బెండ్కి చాలా కోపం వస్తుంది అనమాట. ఇది మొత్తం కడగడానికి ఒక డ్రమ్ అయిపోతాయి నీళ్ళు మొత్తము. అందులోని ఏముంటుంది, అది నువ్వు కడిగే ఇంటి ముందు పాకర్లా పడుతుంది, అంత వాటర్ వేస్తావు మొత్తం అనేసి మా హస్బెండ్ కోపం అనమాట. నాకు మాత్రం ఎంత కడిగినా దాన్ని కడుగుతూనే ఉండాలనిపిస్తుంది. ఇంకా ఇలా మొత్తం అంతా నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను సోమవారం రోజు అనేసి. మ్యాక్సిమం వీక్లీ 3-4 టైమ్స్ అయితే నేను ఎంత చెప్పినా వినకుండా కడుగుతూనే ఉంటాను ఇక్కడైతే. ఇంకా రోజు అయితే మాత్రం కసువు చిమ్ముకుంటాను కదా, నార్మల్గా అయితే కసువు అయితే చిమ్మేసుకుంటాను. ఇంక ఇక్కడ వాటర్ అంతా పోసేసి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట మండే రోజు. ఇంక ఇక్కడైతే టైం అయితే 5:50 అయిందండి ఇక్కడికి. ఈరోజు చాలా టైం అయిపోయింది. 5:30 అయిందనమాట ఇక్కడికి. తెల్లవారుతుంది, 5:30 అయింది ఇక్కడికి టైము. అదే నేను నీళ్ళు పట్టకుండా ఉంటే ఈ పాటికి నా పని ఇంట్లో కూడా నీట్గా అయిపోతుండే. ఇంక ఇది ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంట్లో కూడా క్లీన్ చేసేసుకొని ఈరోజు వంట అయితే ప్రిపేర్ చేశానండి. అదైతే ఏం షూట్ చేయలేదు. ఇంకా డైరెక్ట్గా అయితే ఇంట్లో క్లీన్ చేసేసుకొని వంట అయితే చేసేసాను అనమాట పిల్లలకి క్యారియర్ కోసము. ఇంక ఈరోజైతే నేను మార్నింగ్ వ్లాగ్ ఇక్కడి దాకే షూట్ చేశానండి. నెక్స్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాననమాట. పూజ అదంతా చేసుకునేది ఏం షూట్ చేయలేదు. నేను నార్మల్గా అయితే లాస్ట్ వీక్ మండే నేను ఎలా పూజ చేసుకుంటానో చూపిస్తాను అనేసి ఇంక ఈ వీక్ అయితే ఏం షూట్ చేయలేదనమాట. ఇంక ఇలా ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత బయట నాదొక్కదాని ఒక డ్రెస్, నా టవల్ ఉందనమాట. అది కూడా నానబెట్టేసుకొని వచ్చేసాను. స్నానానికి వెళ్ళే ముందే అదొక డ్రెస్ పిండేసుకొని స్నానానికి వెళ్ళాలి అనేసి. ఇంక ఇలా పిల్లలకైతే క్యారీ కట్టేస్తున్నా అండి. ముందు రోజే నేను డీప్ ఫ్రైడ్ ఐటమ్ పెట్టాను కదా, అంటే అలసంద వడలు, చికెన్ కర్రీ అయితే పిల్లలకి పెట్టాను కదా. ఇంక అందుకు ఈరోజు ఏం హడావిడి ఏం లేకుండా క్యారీలోకి అయితే పప్పు అన్నము, ఇంకా స్నాక్ బాక్స్ వచ్చేసి పల్లి చిక్కి, ఇంకా దానిమ్మ గింజలు పెట్టాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ టిఫిన్లోకి అయితే రోటి పాలు తిన్నారండి. యాజ్ యూజువల్ రోజులాగే ఈరోజు కూడా బీట్రూట్ రోటి పాలు చేసి ఇస్తే అది తిని పిల్లలు క్యారీ కట్టుకొని అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇక్కడ. ఇంకా ఇక్కడైతే నేను వీక్లీ గ్రాసరీస్ అని తెచ్చుకుంటాం కదండి, అది షూట్ చేశాను, చూసాను. సండే రోజు అయితే సంత జరుగుతుంది. సండే రోజు సంతలో నుంచి ఏమేమి తెచ్చుకున్నామో చూసేద్దురండి. సండే మా ఊర్లో అయితే కాదండి, కొద్దిగా దూరంగా జరుగుతుంది అనమాట సంత. ఫస్ట్ అయితే ఈవినింగ్ అయింది. ఇప్పుడైతే ఇవైతే స్వీట్ పొటాటో తెచ్చామన్నమాట. ఇవైతే స్వీట్ పొటాటో అండి. స్వీట్ పొటాటో వచ్చేసి 1/2 కేజీ 60 రూపీస్. ఇంక ఇదైతే 1.5 కేజీ తెచ్చుకున్నాం అనమాట. 1.5 కేజీ వచ్చేసి 75 రూపీస్. ఫస్ట్ అయితే కడిగి పెట్టేస్తాను. ఫస్ట్ అయితే పిల్లలు వస్తున్నారండి. దీంట్లో డస్ట్ అయితే బాగుంటుంది. కడిగి గ్యాస్ మీద పెట్టేసుకున్న తర్వాత సండే రోజు ఏమేమి తెచ్చుకున్నామో కూడా చూపిస్తాను. ఈరోజు ఈవినింగ్కి అయితే మాకు ఇన్ని సరిపోతాయండి. ఇవన్నీ 1.5 కేజీ మాకు 3 టైమ్స్కి వస్తాయి అనమాట. 3 టైమ్స్కి కలిసి 1.5 కేజీ తెచ్చుకున్నాము. 1 కేజీ వచ్చేసి 75 రూపీస్. 1.5 కేజీ తెచ్చుకున్నాం అనమాట. 1 కేజీ వచ్చేసి 50 రూపీసే కదా. వేసుకొని
ఇవైతే వాటర్ పంపేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత ఇవి మునిగేలా వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని ఉడికించేసుకోవడమే. మీకు ఇంకా దీంట్లో ఎక్స్ట్రా స్వీట్ కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చు, బెల్లం అయినా వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో ఏమి అనమాట, మాకు ఈ స్వీట్ సరిపోతున్నాయి కదా. అక్కడైతే నేను ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను. అయితే స్వీట్ పొటాటో అని చెప్పాను కదండి, స్వీట్ పొటాటో అయితే పక్కకు పెట్టేస్తాను. ఇంకా టమాటోస్ కూడా తెచ్చాము. టమాటోస్ కూడా అండి, టమాటోస్ వచ్చేసి 2 kgs వచ్చేసి 50 రూపీస్ ఉన్నాయి మా దగ్గర. అయితే మీ దగ్గర ఎంత ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. మాకైతే 2 kgs తెచ్చుకున్నాం అనమాట. 50 రూపీస్కి 2 kgs 1 వీక్ అయితే ఈజీగా వచ్చేస్తాయి మాకు. ఇవైతే 1 kg అనమాట. ఇప్పుడైతే ఇంకా ఇక్కడికైతే మాత్రం సంతలోకి అయితే సరిపోతాయండి ఇవన్నీ. ఇంకా దానిమ్మ తెచ్చుకున్నామండి. దానిమ్మ అయితే ఇవన్నీ కలిసి 15 వచ్చిండే అండి, తిన్నారనమాట పిల్లలు. 15 కాయలు వచ్చేసి 100 రూపీస్ అనమాట. దానిమ్మకాయలు అయితే ఇవి కూడా దానిమ్మకాయలు. ఇవన్నీ అయితే మార్కెట్లో అయితే ఇవన్నీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీ అండి. గ్రాసరీ మీరు ఎప్పుడెప్పుడు తెచ్చుకుంటారో కమెంట్ చేయండి. 1 వీక్ సరిపడా గ్రాసరీస్ అయితే తెచ్చుకుంటామండి. వీక్ మొత్తం ఇవే ఉంటాయంటే ఇవే ఉండవు అనమాట. వీక్లీ 1000 అనమాట. ఈ గ్రాసరీస్ మాత్రం వీక్లీ 1000 పెడతాం మేమైతే. ఇంక ఈ వీక్ ఏమేమి తెచ్చుకున్నానో నేను చూపిస్తానండి. నెక్స్ట్ వీక్ అయితే ఇవే ఉండవు, నెక్స్ట్ వీక్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఏమేమి అయిపోతాయో అట్లా మేము 4 వీక్స్ 4000 గ్రాసరీ. నేను వీడియో తీసుకుంటుండగానే మా పిల్లలు అయితే వచ్చారండి. స్వీట్ పొటాటో అయితే ఉడకబెట్టడానికి స్టార్ట్ చేస్తాను కదా, మా పిల్లలు కూడా వచ్చేసారనమాట. వెళ్ళి మీ పిల్లలు అయితే డ్రెస్ మార్చుకుంటారు. చేతులు కడుక్కునేసరికి స్వీట్ పొటాటో కూడా ఉడికిపోతాయి. నా బ్లాగ్ లోకి వచ్చేసేయండి. ఫస్ట్ అయితే గ్రాసరీస్ పెట్టుకోవడానికి అయితే నేను ఒక బకెట్ యూజ్ చేస్తానండి. బకెట్ ఇలాంటి డబ్బాస్ యూజ్ చేస్తాను అనమాట. నా దగ్గర అయితే ఎక్కువ సెల్స్ ఉండవు, అందుకోసం అయితే ఇలాంటి డబ్బాలు యూజ్ చేస్తాను నేనైతే. బకెట్ అయితే వీక్లీ ఒకసారి, మంత్లీ ఒకసారి అయితే కడుగుతానండి. వీక్లీ అయితే ఓన్లీ ఇట్లా డ్రై కూడా క్లీన్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే గ్రాసరీస్ ఏమేమి చేసుకున్నామో చూపిస్తాను. ఇవే వీక్ మొత్తం అయితే ఏమి ఉండవండి, మారుతూ ఉంటాయి అనమాట. మంత్లీ ఓన్లీ గ్రాసరీస్కి వచ్చేసి వీక్లీ 1000 అని, మంత్లీ 4000 అయితే గ్రాసరీస్కి పెడతాను నేనైతే. ఇంకా ఫస్ట్ అయితే షుగర్ అయితే అండి. షుగర్ అయితే ఎక్కువగా యూజ్ చేయను, కానీ షుగర్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. షాప్కి ఎవరికన్నా వస్తే టీ పెట్టడానికి ఉండాలనేసి నేనైతే బెల్లం యూజ్ చేస్తాను. షుగర్ అయితే కేజీ తీసుకున్నానండి. ఇంకా పల్లీలు ఆల్రెడీ ఉన్నాయన్నమాట, అందుకోసం అయితే పల్లీలు 1/2 kg. ఇంకైతే ఇవి నువ్వులు అండి, నువ్వులు లడ్డు చేస్తాను కదా పిల్లలకి అప్పుడప్పుడు, అందుకోసం అయితే నువ్వులు కూడా 1/2 kg. వీక్లీ వచ్చేసి మంత్లీ తీసుకుంటానండి నువ్వులు అయితే 1/2 kg అలా అవుతాయి అనమాట మంత్లీ వచ్చేసి. ఈసారి అయితే ఈ వీక్కి నువ్వులు కూడా యాడ్ అయ్యాయి. నువ్వులు అయితే 1/2 kg తీసుకున్నాను. ఇంక ఇక్కడ షాంపూస్ అండి. షాంపూస్ వీక్లీ కంపల్సరీ షాంపూస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అందరికి హెడ్ బాత్ చేయడానికి కావాల్సింది కాబట్టి షాంపూస్ అయితే వీక్లీ కంపల్సరీ ఉండేవి అనమాట. వీక్ మొత్తం ఉండేటివి ప్రతి వీక్ ఉండేటివి మాత్రం ఇలా సైడ్ పెడతానండి. షాంపూస్ అనమాట ప్రతి వీక్ ఉండేది అయితే. ఇవైతే అలసందలు కేజీ కావాల్సిందే. మంత్లీ అయితే 2 kgs వస్తాయండి. ఈ మంత్ అయితే ఈ వీక్ అయితే కేజీ తీసుకున్నాను. ఆల్రెడీ నేనైతే యాడ్ చేశాను కదా అలసంద కారలు అనేసి. ఇక్కడైతే అలసందలు కూడా కేజీ తీసుకున్నాను, కొన్ని వాడుకున్నాను కూడా. ఇంక ఇక్కడైతే మెయిన్గా ఇక్కడ మెయిన్ నాకు ఎక్కువ యూజ్ అయ్యేది ఇందులోని పల్లీలు, అలసందలు, ఇంకా పెసలు అనమాట. ఈ 3 కంపల్సరీ నాకు ఎక్కువగా యూజ్ అవుతాయి, ఈ 3 కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారం అండి. కారం అయితే ఇంకా నాకు అసలు చాలా డిస్టర్బ్ చేస్తున్నది ఏంటి అంటే గ్రాసరీస్లో కారం అనమాట. ఇంకా ప్రతిసారి కారం ఆడుస్తూనే ఉంటాము. ఒక్కొక్కసారి కలర్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి కలర్ తక్కువ ఉంటుంది. మేము కలర్ కంటే ఎక్కువ కలర్ రెడ్గా ఉండేదైతే వాళ్ళు యాడ్ చేస్తారనమాట కలర్. అందుకు నాకు కారం ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది. ట్రై చేస్తూనే ఉంటాం అనమాట. ప్రతి గ్రాసరీ షాప్లో కారం అయితే ట్రై చేస్తూ ఉంటాము. కారం కూడా 1/2 kg తీసుకున్నాం ఈసారి 1 వీక్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు అండి. ఎల్లిగడ్డలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయి, ఎక్కువే పడతాయి నాకు ఎల్లిగడ్డలు, కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవి 95 రూపీస్ అనేసి మా హస్బెండ్ ఎల్లిగడ్డలు చాలా తక్కువ తెచ్చాడు. ఇంకా ఎల్లిగడ్డలు కూడా పెట్టేస్తాను పక్కకైతే. 1/2 kg అండి ఇవైతే. 1/2 kg 95 రూపీస్ అనమాట ఎల్లిగడ్డలు. అందుకైతే ఎల్లిగడ్డలు కూడా 1/2 kg తీసుకున్నాం. ఇంకా మస్టర్డ్గా ప్రతి 2 వీక్స్కి ఒకసారి ఇవైతే ఉంటాయండి. గోధుమలు అనమాట, ఎక్కువ ఉండేవి గోధుమలు. చపాతీస్ కోసం అయితే గోధుమలు కంపల్సరీ ఎక్కువగా ఉంటాయి. ఇవైతే 5 kgs అనమాట గోధుమలు. ఇంకా గోధుమలు అయితే 5 kgs తీసుకున్నాను. గ్రాసరీస్ అంటే ఇవేనండి. గోధుమలు 5 kgs, నువ్వులు 1/2 kg, చక్కెర కేజీ, కారం 1/2 kg, పెసలు కేజీ, అలసందలు కూడా కేజీ, ఎల్లిగడ్డలు 1/2 kg, పల్లీలు 1/2 kg. ఇంకా సోప్స్ అవన్నీ అంటే వీక్లీ చేంజ్ అవుతూ ఉంటాయి సోప్స్ అయితే. ఇంకా ఇవైతే షాంపూస్ అనమాట. ఇంకా నేను ఇవన్నీ అయితే ఇందులో స్టోర్ చేస్తాను. వీటి బిల్ అండి, వీటి బిల్ వచ్చేసి చూపిస్తాను రండి.
3110 అయిందనమాట. 1110 అయింది ఇక్కడ బిల్ అయితే. ఇవన్నిటికీ ఓన్లీ 11 మాత్రం పక్కకి తీసానండి. వీటికే నాకు 3110 అయిందనమాట. చెప్పాను కదా వీక్లీ 1000 తీస్తామనేసి. ఇంకా ఒక వీక్ ఎక్కువ అవుతుంది, ఒక వీక్ తక్కువ అవుతుంది. 100 or 50లోనే తేడా జరుగుతుంది అనమాట. వీక్లీ మోస్ట్లీ మేమైతే 1000లోనే ఫినిష్ చేసుకోవడానికి చూస్తానమాట మ్యాక్సిమం అయితే. అంతే రాస్తాను సరుకులు కూడా. ఏమన్నా అయిపోతే కూడా కొద్దిగా అడ్జస్ట్ అవుతాను. ఇప్పుడైతే ఈ వీక్ అయితే 3110 ఓన్లీ గ్రాసరీస్కే అయింది. దీనిలో ఆల్ అవుట్ ఒక్కటి తీసేసాను నేనైతే. ఇంక ఇవన్నీ అయితే ఈ డబ్బాలో స్టోర్ చేయమని పెడితే ఇలా ఈజీగా లోపలికి వెళ్ళాలన్నమాట. స్వీట్ పొటాటో అయితే ఉడికిపోయాయి. గ్యాస్ కూడా ఆఫ్ చేసేస్తున్నాం. అయితే స్వీట్ పొటాటో పైన పీల్ తీసేసి ఇచ్చేసానండి. పెద్దవాళ్ళైతే ఇలాగైనా తినొచ్చు. పిల్లలకైతే చిన్న ముక్కలుగా కూడా చేసి ఇస్తానమాట. లోపల ఏమైనా పుచ్చు అలాంటిది ఏమన్నా ఉంటే కనపడదు కదా పిల్లలకి, అలాగే తినేస్తారనేసి కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా అలా చూసుకుంటూ పిల్లలకైతే స్వీట్ పొటాటో ఉడికించేసి ఇచ్చేసాను. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ చింతకాయ పచ్చడి అనేసి అన్నాడనేసి చింతకాయ పచ్చడి కోసం ఇక్కడైతే పల్లీలు వేయించుతున్నాను. పల్లీలు నెక్స్ట్ అయితే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని పల్లీలు పచ్చిమిర్చి రెండు కలిపి మిక్సీ పట్టేసేయాలి ఫస్ట్ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే మీకు చింతకాయ పచ్చడి ఇంట్లో కూడా పెట్టిన వాళ్ళు ఉంటారు కదండి. మా అమ్మ ఈసారి చాలా బిజీ. ఎప్పుడు నాకు చింతకాయ పచ్చడి అయితే అమ్మనే ఇస్తుంది. ఈసారి అయితే కొనుక్కున్నాను అనమాట. ఇలా బాక్సులలో కూడా అమ్ముతారు. ఇంకా అదైతే నేను అదే కొనుక్కొని ఇంకా ఆ చింతకాయ పచ్చడి కూడా వేసేసి ఇంకా కొద్దిగా వాటర్ కూడా కలిపి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. నెక్స్ట్ అయితే 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవడమే. ఇంకా గ్రాసరీస్ గురించి చెప్పాను కదండి. ఇంకా ప్రతి వీక్ అలాగే ఉండదు. ఒక్కొక్క వీక్ 4 వీక్స్ నేను 4 టైప్స్గా ప్లాన్ చేసుకుంటానండి. మంత్లీ అలా ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువైపోతుంది అనమాట. మనం 4000లోనైనా చాలా రిచ్గా తినొచ్చు అనమాట. చాలా హెల్తీగా కూడా తినొచ్చు. 1 వీక్ ఇవి ఉన్నాయి కదా, ఇంకొక వీక్ అయితే సోప్స్ షాంపూస్ సర్ఫ్స్ ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఇంకా 1 వీక్ అయితే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ చేస్తాను. ఇంకా కూరగాయలు కావాలంటే మాకు డైలీ దొరుకుతాయండి. దీని పూర్తి గ్రాసరీస్ వీడియో నేను ఎలా పొదుపుగా ప్లాన్ చేసుకుంటాను అనేది కావాలంటే కంపల్సరీ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.